కొన్ని వారాల క్రితం మనం ఇన్వికేషన్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈవినింగ్ ఇన్వికేషన్ మన ప్రేయర్లో ఈవినింగ్ ఇన్వికేషన్ మనం చెప్పుకున్నాము. మార్నింగ్ ఇన్వికేషన్ ఇప్పుడు వినిపిస్తాను. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ గాడ్ లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్త్ ఇన్ టు ది మైండ్స్ ఆఫ్ మెన్ లెట్ లైట్ డిసెండ్ ఆన్ ఎర్త్. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లవ్ విత్ ఇన్ ది హార్ట్ ఆఫ్ గాడ్ లెట్ లవ్ స్ట్రీమ్ ఫోర్త్ ఇన్ టు ది హార్ట్స్ ఆఫ్ మెన్ మే లార్డ్ రిటర్న్స్ టు ఎర్త్. From the center where the will of God is known, let purpose guide the little wills of men, the purpose which the masters know and serve. From the center which we call the race of men, let the plan of love and light work out, and may it seal the door where evil dwells. From the author of synthesis who is to come, let his energy pour down in all kingdoms, and may he lift up the earth to the kings of beauty. Let light and love and power restore the plan on earth. ఈ ఇన్వికేషను మాస్టర్ జాల్కూల్ గారు ఆలిస్ ఏ బెయిలీ ద్వారా ఆయన పుస్తకాల్లో ఇచ్చినటువంటి ఇన్వికేషన్ ఇది. మాస్టర్ గారు ఈకే గారి మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మార్నింగ్ పూట ప్రేయర్ అయిన తర్వాత ఈ ఇన్వికేషన్ చదువుకుంటారు. ఈ ఇన్వికేషన్ చాలా గొప్ప ఇన్వికేషన్ ఇది. ఈ ఇన్వికేషన్ గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మనం ఒక 2-3 రోజులు లెక్చర్ చెప్పుకోవాలి. సో ముందు ఆ ఇన్వికేషన్ చదువుకుంటున్నప్పుడు ఒక మంచి లైట్ అనేటటువంటిది మనలోకి డాన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని మెకానికల్గా ఇన్వికేషన్ చదువుకోకూడదు. ఆ ఇన్వికేషన్ మనం దాని మీనింగ్ తెలుసుకుని కళ్ళు మూసుకుని చాలా ఫోకస్డ్గా దీక్షతో ఇన్వికేషన్ చదువుకుంటున్నప్పుడు మనకు తెలియనటువంటి అవేకనింగ్స్ మనలో చాలా కలుగుతాయి. మార్నింగ్ ఇన్వికేషన్ కానీ ఈవినింగ్ ఇన్వికేషన్ కానీ. ఓకేనా? ఒకసారి అనుకున్నాం ఇన్వికేషన్స్ చదువుకుందామని. ఇలాంటి చాలా ఇన్వికేషన్స్ ఉంటాయి. జాల్కూల్ గారి బుక్స్లో కొన్ని ఇన్వికేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడన్నా నెక్స్ట్ లెక్చర్స్లో చెప్పుకుందాం మనం. సో లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న దాంట్లో నేను మీకు చాలా మంచి క్లూ ఇచ్చాను. క్లూ ఏంటంటే చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఆశ్రమ్స్ ఆన్ ద మెంటల్ ప్లేన్, అంటే మానసికమైన కక్షలో ఉన్న ఆశ్రమాల్లో మాత్రమే మహాత్ముల తాలూకు సాన్నిధ్యం అనేది మనకు దొరుకుతుంది. కానీ ఇప్పుడున్న కాలంలో భౌతిక లోకాల్లో ఆశ్రమాలు లేవు సుమా అని చెప్పారు. భౌతిక లోకాల్లో ఆశ్రమాలు లేవు అంటే మనం చూస్తున్న ఆశ్రమాల గురించి ఆయన మాట్లాడట్లేదు. మేడం బ్లాట్స్కీ టైంలో వాటిల్లో కలాప గుహల్లో గ్రామంలో కలాప గుహల్లో అక్కడ కొన్ని చోట్ల ఆశ్రమాలు ఉండి ఈ పరమ గురువులందరూ కూడా అక్కడ ఉండేవారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి బ్లావర్స్కి కానీ లెడ్బీటర్ కానీ ఇచ్చారు. కాబట్టి కొంతమంది ఆ రోజుల్లో ఆశ్రమాలు దర్శించిన వాళ్ళు ఉన్నారని కూడా మనకి హిస్టరీ చెప్తుంది. కాబట్టి అలాంటి ఆశ్రమాలు ఇప్పుడు లేవు సుమా అని చెప్తున్నారు. ఆయన చెప్పే ఆశ్రమాలు వాళ్ళ ఆశ్రమాల గురించి, పరమ గురువుల ఆశ్రమాల గురించి, మన ఆశ్రమాల గురించి కాదు. ఇప్పుడు చాలామంది వెళ్ళి చూస్తున్నారు కదా ఆశ్రమాలకి. అంటే చెప్పుకున్నాం వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు తెలియదు. ఆ విషయం గురించి మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఆశ్రమంలో మనకి ప్రవేశం ఎట్లా దొరుకుతుంది అన్నట్లయితే చాలా క్లియర్గా విషయం మనం చెప్పుకున్నాం. డే టు డే లైఫ్లో, దైనందినమైన జీవితంలో మనకి ఎవరితో అయితే చాలా మన ఇష్టాలతో కూడా ఎవరితో అయితే మనకి చాలా సాన్నిహిత్యం ఉంటుందో ఆ సాన్నిహిత్యంతో కూడిన ఇంప్రెషన్, సాన్నిహిత్యమైనా కావచ్చు, శత్రుత్వమైనా కూడా కావచ్చు, శత్రుత్వమైనా కావచ్చు, మిత్రత్వమైనా కావచ్చు, ఎవరైతే మన మైండ్ని చాలా ఎక్కువ ఆక్యుపై చేస్తారో, ఏ సన్నివేశాలు అయితే, ఏ సంఘటనలు అయితే మన మైండ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో మన మెలకువ ఉన్న సమయంలో అవే మన తాలూకు నిద్రలోకి క్యారీ అవుతాయి సుమా అని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అవే నిద్రలో మనకి స్వప్నాల్లాగా, అనుభవాల్లాగా వస్తాయి సుమా అనేది రెండో పాయింట్ అర్థం చేసుకోవాలి. దాంతోనే మనస్సు అంతా నిండిపోయినప్పుడు మహాత్ములు కానీ, పరమ గురువులు కానీ, మహర్షులు కానీ, సిద్ధులు కానీ, దేవతలు కానీ, ఆ లోకాల తాలూకు సాన్నిధ్యం కానీ, వాళ్ళ అనుగ్రహం కానీ, వాళ్ళ సాన్నిధ్యం కానీ మనం నిద్రపోతున్నప్పుడు మనకి కలగడం అనేటటువంటిది అసాధ్యమైపోతుంది సుమా. ఎందుకంటే ఆల్రెడీ మన మైండ్ ప్రీఆక్యుపై అయిపోయి ఉంది కాబట్టి.
సో మహాత్ముల సాన్నిధ్యం మనకు కలగాలన్నా, మహాత్ముల తాలూకు సందేశాలు కానీ సంకల్పాలు కానీ మనం నిద్రపోతున్నప్పుడు ధ్యానంలో మనకు కలగాలన్నా కూడా మనం మొత్తం బుర్రలో ఉన్న అన్నీ తీసి పక్కన పెడితే తప్ప అవి ఫ్రెష్గా రావు. అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. కాబట్టి ఏం చెప్పారు ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, మనస్సులో ఒక్కసారి సంకల్పం చేసుకో. ఎట్లాంటి సంకల్పం చేసుకోవాలంటే ఆ దివ్య లోకాల్లో మానసికమైనటువంటి కక్షలో ఆ లోకాల్లో ఏ మహాత్ములైతే ఆ లోకాల్లోంచి పనిచేస్తున్నారో వాళ్ళ తాలూకు ప్రజెన్స్ని నువ్వు ఒకసారి ఫీల్ అవసరమా అని చెప్తున్నారు. అంటే వాళ్ళతో నువ్వు చేసుకుంటున్న పనిలో నువ్వు ఉంటూ, నువ్వు చేసుకుంటున్నటువంటి నువ్వు ఉన్న ఊరిలో నువ్వు ఉంటూ, ఏది నీ పరిసరాలను కానీ ఏది నువ్వు మార్చుకోవాల్సిన, నీ వృత్తి కానీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఉంటూనే వాళ్ళ సాన్నిధ్యాన్ని నువ్వు ఇన్వోక్ చేసుకోవసమా అని చెప్తున్నారు. వాళ్ళతో కలిసి పనిచేస్తున్నట్టుగా భావన చేసి, వాళ్ళ సాన్నిధ్యంతో పనిచేస్తున్నట్టుగా భావన చేసి, వాళ్ళ సంకల్పాలతో పనిచేయటం అనేది అలవాటు చేసుకొని వాళ్ళని ప్రార్థించాలి. ఏమైనా ప్రార్థించాలన్నట్లయితే, నాకు మీ బృందంలోకి నాకు ప్రవేశానికి అనుమతి ఇవ్వండి, మీ సంకల్పానికి అనుగుణంగా ఈ జీవితాన్ని నడిపించుకునేటటువంటి ఒక అవకాశం నాకు కల్పించండి, ఐ ఆమ్ రెడీ ఫర్ ఇట్ అని మన సంసిద్ధత తెలియజేయాలి వాళ్ళకి. అప్పుడు క్రమక్రమంగా ఆ లోకాల్లోకి ఆ మహాత్ముల తాలూకు వాళ్ళ తాలూకు సంకల్పాల్లోకి, వాళ్ళ ప్రణాళికలోకి మనకి ప్రవేశం లభిస్తుంది సుమా అని మాస్టర్ గారు అద్భుతమని చెప్పారు. ఇది ఒక్కరోజు గంట కూర్చొని ధ్యానం చేస్తే వచ్చేటటువంటిది కాదు. మనం మన జీవితంలో మనం ఏ పని చేస్తున్నప్పుడు కూడా, చేస్తున్నప్పుడు కూడా అది మన ద్వారా వాళ్ళు జరిపిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకున్నప్పుడు మనం చేసే పనులు జాగ్రత్తగా చేస్తాం. మనం అక్కడ రాగద్వేషాలతో మనం పని చెయ్యం. ఇది మళ్ళీ నేను చెప్తున్నాను, నో దే సెల్ఫ్ అనే లెక్చర్ చాలా గొప్ప లెక్చర్ అండి. ఇది ఎన్ని మాటలు చదువుకుంటే అన్ని ప్లేన్స్లో అది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అండ్ గ్రాడ్యువల్లీ ద గ్రోత్ టేక్స్ ప్లేస్. అప్పుడు ఏమవుతుంది, నో ప్రాబ్లం, ది మాస్టర్స్ అలౌ అస్ టు థింక్ లైక్ దట్ బికాస్ దే డోంట్ వాంట్ ది ఓనర్షిప్ ఆఫ్ దిస్. ఓకే, కొంచెం వెనక్కి వెళ్దాం. ఓకే. No one should be prepared to leave his own work and go away somewhere in the same name of liberation. It is not liberation, but it is only entanglement. అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే వైరాగ్యం వస్తుంది అనేటటువంటిది ఎవడన్నా వెళ్తే మరికొంత ఇరుక్కుంటాడు సుమాన్. దేంట్లో ఇరుక్కుంటాడు? కర్మబంధంలో ఇరుక్కుంటాడు. ఎందుకు కర్మబంధంలో ఇరుక్కుంటాడు? వాడు బాధ్యతలన్నీ ఎగ్గొట్టి బయటికి వెళ్ళిపోతున్నాడు. బాధ్యతలను తప్పించుకోవడం కోసం వాడు బయటికి వెళ్తున్నాడు. బాధ్యతలను తప్పించుకునేటటువంటి వాడు మోక్షంలోకి వెళ్తాడు. బాధ్యతలను తప్పించుకున్నటువంటి వాడికి వైరాగ్యం అలా వస్తుంది. వాడికి అది వైరాగ్యం కాదు, తప్పించి ఎస్కేప్ అవటం. అది వాడు మరి తిరుక్కుంటాడు సుమా అని చెప్తున్నారు. చెప్పి, when we run away from our work, if God proposes liberation to us, he must be a big fool whom can be deceived by every fool on this earth, but he is a wonderful fellow. అంటే ప్రతి భగవంతుని మోసం చేయడం అనేది కుదరదు. మరి ఏదో కాషాయపట్లు కట్టుకోగానే అమ్మ వీడికి వైరాగ్యం వచ్చేస్తుందని చెప్పి ఆయన వచ్చి మన ప్రత్యక్షం అయిపోడు, సినిమాల్లో ప్రత్యక్షం అయినట్టుగా. అంటే గాడ్ని ఎవరు ఫూల్ చేయగలరు? ఎవరు ఫూల్ చేయలేరు కదా. హీజ్ ఎ వండర్ఫుల్ ఫెలో అని చెప్తున్నారు. హీ ఈజ్ నాట్ ఏ ఫూల్, హీ ఈజ్ నాట్ రెడీ టు గివ్ లిబరేషన్ టు దోస్ హూ రన్ అవే ఫ్రమ్ దీస్ డ్యూటీస్. స్టే వేర్ యూ ఆర్ ఫిజికల్లీ, డూ ద వర్క్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ, డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇది ఇంట్లో పెట్టుకోవాలి. అసలు ఇది పెట్టుకుని ఏం చెప్తున్నారు, స్టే వేర్ యు ఆర్ ఫిజికల్లీ, ఎక్కడున్నావో అక్కడే ఉండు అని. దీన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు అబద్ధాన్ని ఎప్పుడు ఈ టీచింగ్స్లోనండి మనం ఇష్టాలు అనే రెండు పోయేంత వరకు ఎలాగైనా మనం అర్థం చేసుకోవాలి. స్టే వేర్ యు ఆర్ ఫిజికల్లీ అంటే ఎక్కడో ఊర్లో ఉంటాడు వాడు, ఒక ఊర్లో ఉంటుంది, ఆ ఊరు కంఫర్టబుల్గా ఉంటుంది, ఆ ఉద్యోగం ఆ ఊరిలో కంఫర్టబుల్గా ఉంటుంది, ఇల్లు ఏదో ఒక వీధిలో ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఇల్లు కంఫర్టబుల్గా ఉండడం అర్థం ఏంటి? పని అమ్మాయితో బాగా పరిచయం అయి ఉంటుంది, ఆ ఇరుగు పొరుగు వాళ్ళతో బాగా పరిచయాలు అయి ఉంటాయి. ఇది వేరే వీధిలోకి ఇల్లు మారినట్లయితే ఈ పని అమ్మాయి రాదు, కొత్త పని అమ్మాయి ఎలా ఉంటుందో, ఇరుగు పొరుగులతో బాగా కలిసింది, మనకి ఏదో సహాయం చేసి పెడుతున్నారు, వాళ్ళతో వెళ్ళి ఏదో వాళ్ళతో పిచ్చబాటి మాట్లాడుకోవడానికి ఏదో కాలక్షేపం జరుగుతుంది కదా. పక్క వీధిలోనో ఒక మంచి ఇల్లు దొరికింది, మంచి గాలి, మంచి వెలుతురు, ఉదయం
సాయంకాలం చంద్రోదయం, చంద్రుడు వెన్నెల, ఇవన్నీ వచ్చి మంచి ఇల్లు దొరికింది. ఏమంటే ఇంట్లో మారుతారా అంటే వద్దండి. మరి అయితే ఎందుకంటే ఇల్లు చిన్న ఇల్లు, అది అక్కడ సందుల్లో ఉంది, అది అక్కడ కారు కూడా వెళ్ళదు అక్కడికి, ఎందుకు గోలంతా, చక్కగా మంచి ఇల్లు దొరికింది కదా అంటే వద్దండి, ఇరుగు పొరుగు అంతా చాలా బాగున్నారు, ఇక్కడ చాలా కాలక్షేపం బాగా ఉంది, మంచి పని అమ్మాయి దొరికింది, ఎదురైతే ఇక్కడే ఉంటామంట. అది కాదు ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. స్టే వేర్ ఎవర్ యు ఆర్ అంటే అట్లా ఉండమని కాదు. ఏదో మంచి ప్రమోషన్ వచ్చింది వేరే ఊరిలో, జీతం పెంచుతూ ఉంటున్నారు, వెళ్తావా అంటే వద్దులేండి, ఏదో కల్లోగించే తర్వాత ఇదే ఊరిలో ఉంటా, ఇక్కడే పుట్టాను నేను, మా నాన్న ఇక్కడే పుట్టాడు, మా తాత ఇక్కడే పుట్టాడు, ఈ ఊరి నుంచి ఎక్కడికైనా మళ్ళీ ఎందుకు ఇద్దరు ఇక్కడే ఉందాం, ఏదో 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 గడిచిపోతుంది కదా. ఇది కాదు, అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంది, నువ్వు 10 మందికి ఉపయోగపడతావు, ఆ జాబ్ చాలా మంచిది, నీ పిల్లలకి మంచి స్కూల్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ కదా అడుగుతున్నారు, వెళ్ళు, ఏమైపోతుంది, ఎవరు కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళకపోతే ఎట్లాగంటే వద్దులేండి, నేను ప్రమోషన్ వద్దు, కానీ ప్రమోషన్ అని వదులుకుంటా, కానీ నేను ఊరు మారినండి. అది కాదు, ఇది సదుపాయంగా ఉందాం కాబట్టి మారట్లేదు. అది కాదు ఇక్కడ మాస్టర్ చెప్తుంది. ఇలాంటి స్టేట్మెంట్లు తీసుకుని మనం ఏం చెప్పుకోవాలి, సదుపాయంగా ఉందని కాబట్టి మారట్లేదు అంతే. సదుపాయంగా ఉండకుండా మారకుండా ఉన్నటువంటి వాడు మాస్టర్ గారు ఏం చెప్తారు తెలుసా, ఇలాంటి విషయాల్లో నీకు ట్రాన్స్ఫర్ వచ్చింది, ఎవరో వస్తారు మాస్టర్ దగ్గరికి, వచ్చేవారు, మాస్టర్ గారు మాకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మాస్టర్, అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఇక్కడ హైదరాబాద్లో, ప్రమోషన్ ఇచ్చి రమ్మంటున్నారు, కొంచెం బాధ్యత కూడా పెరుగుతుంది అక్కడికి వెళ్తే అని చెప్తే, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగితే, మాస్టర్ బ్లెస్సింగ్ ఇవ్వండి, ఇక్కడే ఉన్నట్టుగా, మా అప్లికేషన్ పెడుతున్నాను, ఇక్కడే ఉంటానని. బ్లెస్సింగ్ ఎందుకు, వెళ్ళిపో హైదరాబాద్, ఎప్పుడు మాస్టర్ హైదరాబాద్ వెళ్ళిపోని చెప్పేవారు. మాస్టర్ ఫ్యామిలీ బడికి వెళ్ళిపోవా హైదరాబాద్, అక్కడ కూడా ఇల్లు ఉంటాయి కదా, అక్కడ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఇల్లు ఉంటాయి, అదే వర్క్ ఉంటుంది, బడికి వెళ్ళిపోని చెప్పేవారు. పైపించి ఏం చెప్పారు, ప్రతిరోజు నువ్వు ప్రేయర్ చేసుకునేటప్పుడు నీ జీవితాన్ని మాస్టర్ గారు నడిపిస్తున్నారని నువ్వు నమ్మినప్పుడు, మనస్ఫూర్తిగా నీ జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ కుటుంబాన్ని కూడా మాస్టర్ గారు నడిపిస్తున్నారని చెప్పి నువ్వు నమ్ముతున్నప్పుడు, ఈ ట్రాన్స్ఫర్ కూడా ఆయనే చేయించాలనుకుని వెళ్ళిపోని చెప్పేవారు మాస్టర్ గారు. ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు మాస్టర్ గారి దగ్గర ఎవరు వచ్చినా కూడా వెళ్ళిపోండి అని చెప్పేవారు మాస్టర్ గారు. లేదు మాస్టర్ గారు, ఇక్కడ మీ లెక్చర్లు అన్నీ మిస్ అయిపోతాను, పర్లేదు, అక్కడికి వచ్చి లెక్చర్లు ఇచ్చినాడు వద్దుగానే పర్వాలేదు, వెళ్ళిపోండి అంటే వాడు లెక్చర్ మిస్ అయిపోతాను భయం కదా, వాడు ఊరు నుంచి కదలడం భయం వాడికి, నాకు లెక్చర్ మిస్ అయిపోతాను మాస్టర్ అని చెప్తాడు వాడు. మాస్టర్ నవ్వేసి లెక్చర్లు ఏమైంది రావాయి, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, మనం ఉంటాం, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, అందరూ ఉంటాం కదా, మరి హైదరాబాద్ ఇచ్చినాడు, అక్కడ హైదరాబాద్లో లెక్చర్కి వద్దు, కానీ ఏమైంది దానికి, అది మన రికార్డులు చేస్తే అవి పంపిస్తారయ్యా, చచ్చినా మాస్టర్ ఒప్పుకున్నారు కాదు ట్రాన్స్ఫర్ వద్దంటే. నేను చెప్తాను మీకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం పొరపాటుగా అర్థం చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటాం. జీవితం నాశనం చేసుకుంటే పెద్ద నష్టమే, మన జీవితానికి పెద్ద వాల్యూ ఏమి ఉండదు, కానీ ఎవల్యూషన్లో ముందుకు వెళ్ళలేరు, ఎక్కడ ఎవరికి షిఫ్ట్ ఎలా వస్తుందో మనం చెప్పలేము. అంచేత బాధ్యతల నుంచి తప్పించుకోవడం అనేటటువంటిది ఎప్పుడూ కూడా అది మళ్ళీ ఇరుక్కోవడం అవుతుంది తప్ప, మళ్ళీ బంధించబడడం అవుతుంది తప్ప, అక్కడి నుంచి మాత్రం బాధ్యతలను తప్పించుకుంటే మాత్రం వాడికి ఎప్పటికీ వాడు విముక్తుడు కాలేడు కర్మబంధాల నుంచి. అది చెప్తున్నారు మాస్టర్ గారు. స్టే వేర్ యు ఆర్ ఫిజికల్లీ, డూ ద వర్క్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ, డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ యు వాంట్ టు డూ అండ్ వాట్ యు హ్యావ్ టు డూ. సో ఏది నువ్వు చేయాల్సిన ఉందో అది చేయాలి, ఏ బాధ్యతలు నిర్వర్తించాల్సినదో ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. నువ్వు అనుకున్న పనులు చేయడం కాదు, నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయాలి. వాట్ ఏమన్నారు ఇక్కడ, బిట్వీన్ వాట్ టు డూ అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో, నీకే సదుపాయంగా ఉందో అది చేయడం కాదు, వాట్ యూ హ్యావ్ టు డూ, నువ్వు ఏది చేయాల్సి ఉన్నదో అది చేయాల్సిన ఈ మార్గంలో అని చెప్తున్నారు. ఇన్ జనరల్ నా లైఫ్లో నాకున్న ఎక్స్పీరియన్స్లో పరమ గురువుల మార్గంలో కానీ, మహాత్ముల తాలూకు మార్గంలో కానీ, ఆ జీవితంలో చాలా పైకి వచ్చినటువంటి వాళ్ళు కానీ, అంటే చిన్న స్టేట్ నుంచి చాలా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఎన్ని కష్టాలన్నా పడతారు తప్ప వాళ్ళు ఏది చేయాలో దాని నుంచి వాళ్ళు పక్కకి రారు. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఉండదు వస్తుంది. వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ దగ్గర వాళ్ళు దాన్ని ఛాలెంజ్గా వాళ్ళు తీసుకుంటారు, ఒక డ్యూటీగా వాళ్ళు తీసుకుంటారు దాన్ని. అది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. అది వాళ్ళు కోరుకుంది కాదు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు.
మిగతా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయకుండా వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో అది వాళ్ళు చేయాల్సింది కాకపోవచ్చు. దానికి లైఫ్ అంతా అక్కడ వేస్ట్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఛాలెంజెస్ అనేవి లైఫ్లో చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. ఆ ఛాలెంజ్ అనేది ఖచ్చితంగా మనం చేయాల్సిన ఛాలెంజ్ అని అనుకున్నప్పుడు దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ మనం చేసుకోవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళందరూ చేసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళందరూ అవుతారు. ఆరోగ్యాలు పెంచుకోవాలా, ఫైనాన్సెస్ పెంచుకోవాలా, లేకపోతే ఇంటెలిజెన్స్ పెంచుకోవాలా, ఎడ్యుకేషన్ పెంచుకోవాలా, ఇంకా ఎక్కువ శ్రమ పడాలా, ఏ రిసోర్సెస్ ఏదైతే కావాలో దాన్ని సాధించదలుచుకున్న అవన్నీ వాడు సంపాదించుకొని ముందుకెళ్తాడు. వాడి వెనక్కి కదా సంకల్ప శక్తి అనేది వాడికి పనిచేస్తుంది. మిగతా వాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది? మెడిటేషన్ చేస్తే సంకల్ప శక్తి ఏమి రాదు. వాడి లైఫ్ని ఎట్లా వ్యూ చేస్తున్నాడో, లైఫ్లో ఎలా ముందుకెళ్ళదలుచుకుంటున్నాడో, లైఫ్లో వాడు ఏం టేకప్ చేశాడో, వాడి అటిట్యూడ్ ఏంటో అవి మాట్లాడతాయి అక్కడ. ఈ స్టేట్మెంట్స్ని మనకి తోచినట్టుగా మార్చేసేసుకుని మాస్టర్ చెప్పారు కదండి ఎక్కడి నుంచి కదలొద్దని ఇక్కడే కూర్చుంటానంటే కుదరదు. అది ఆయన చెప్పినటువంటి కాంటెక్స్ట్ చెప్పినటువంటి వేరు, మనం అర్థం చేసిన విధానం వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగని చెప్పి వేరే ఊర్లో వెళ్ళిపోతే జరిగిపోతుందా, చేంజ్ వచ్చేస్తాయంటే అలా జరగవు. కొంతమంది ఉల్టా ఉంటారు. ఎంతకాలం ఉన్న చోట ఉంటామండి, వేరే చోటకి వెళ్ళిపోతే గ్రోత్ బాగుంటుందండి అంటారు. వేరే చోటుకి వెళ్ళిపోతే గ్రోత్ బాగోదు. నువ్వు గ్రో అయితే గ్రోత్ బాగుంటుంది. వేరే చోటుకి వెళ్ళిపోతే గ్రోత్ బాగుంటుంది ఎవరు చెప్పారు? అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, కరెక్టే. కానీ నువ్వు కదా గ్రో అవ్వాల్సిందే. అక్కడ కూడా ఇదే మైండ్ సెట్ పెట్టుకుని, ఇదే మనస్తత్వం ఏర్పాటు చేసుకుని, ఇదే బద్ధకంతో ఎందుకు వెళ్తున్నావు? ఎక్కువ పని చేద్దామని వెళ్ళట్లే, ఎక్కువ జీతం వస్తుందని చెప్పి వెళ్తున్నావు. అక్కడికి వెళ్తే ఎక్కువ, ఇప్పుడు అమెరికా వెళ్తారు కొంతమంది. ఉదాహరణకి 2 మైండ్ సెట్స్ ఉంటాయి అమెరికా వెళ్ళేవాళ్ళు. ఒకటి ఎక్కువ 90% మైండ్ సెట్ అమెరికా వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడ జాబ్స్ బాగుంటాయి, జీతాలు చాలా బాగుంటాయి, బట్ డాలర్ కూడా ₹70. అంతే కదా. ఇది ఎక్కువ మైండ్ సెట్ అదే ఉంటుంది. కొంతమంది ఉంటారు ఒక 20% కూడా ఎక్కువే అనుకుంటారు నాకు తెలిసి. వాళ్ళు ఏంటి తెలుసా, యూనివర్సిటీస్ బాగుంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, కంట్రీస్ అన్ని క్లీన్గా ఉంటాయి, ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి, తను ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అమెరికాలో ఉంటాయి ఇండియాలో కన్నా కూడా. రీసెర్చ్ చేసుకోవాలన్నా, దానికి కావాల్సిన ఫండింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నా, అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి హెల్ప్ వస్తుందన్న, ఇవన్నీ కూడా ఇండియాలో కన్నా అమెరికాలో చాలా బాగుంటాయి. సో రీసెర్చ్ చేద్దాం, ఏదైనా జీవితంలో సాధిద్దాం, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుందాం, మనం 10 మందికి పనికొచ్చేటటువంటిది ఏదో ఒకటి ఇన్వెన్షన్ చేద్దాం అనేటట్టు ఉన్నటువంటి వాడికి ఇండియా ఈజ్ నాట్ ది రైట్ కంట్రీ. ఇక్కడ చాలా లిమిటేషన్స్ ఉంటాయి, ఇక్కడ చాలా కండిషన్స్ ఉంటాయి. ఆ కంట్రీస్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అట్లా వెళ్ళారనుకోండి తప్పలేదు, అట్లా వెళ్తే తప్పలేదు. డబ్బులు సంపాదించడం వెళ్ళడానికి తప్ప ఒప్ప అనేది మనం డిసైడ్ చేయకూడదు. వాళ్ళ ఇండివిజువల్ దీన్ని బట్టి ఉంటుంది. ఇది చెప్తున్నామనంటే ఇక్కడే ఉండిపోతే బాగుంటుందని రూల్ లేదు, పైకి వెళ్ళిపోతే బాగోదని కూడా రూల్ లేదు, ఇక్కడ ఉంటే బాగోలేదని ఉండదు, అదే ఉండదు. అట్లా ఏదైనా సరే వాడి యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. వాడి జీవితాన్ని ఎట్లా వాడు జీవించదలుచు అనుకుంటున్నాడు దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని చుట్టూరా మిగతా ఫిలాసఫీ అంతా అల్లుతాడు, మిగతా లాజిక్ అంతా అల్లుతాడు, తను నమ్ముతాడు, పక్కా నమ్మించడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఈ గ్యాంగ్ ఎవ్వరూ కూడా మహాత్ముల తాలూకు మార్గంలో ముందుకు వెళ్ళడానికి పనికొచ్చేటటువంటి వాళ్ళు కాదు. ఈ గ్యాంగ్లో ఎవరిని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళతో కలిసి పనిచేయడానికి. ఇంచేత వాళ్ళ సంకల్ప శుద్ధులు, వాళ్ళ సంకల్పాలతో పనిచేస్తారు. వాళ్ళ సంకల్పాల్లో మానవ పరిణామం ఉంటుంది, మానవ శ్రేయస్సు ఉంటుంది, మానవుడి తాలూకు క్షేమం ఉంటుంది. అట్ ది సేమ్ టైం పరిణామంలో వీడి హోక్క స్థితి దాటి పురోగమనం ముందుకు వెళ్ళడం అనే స్థితి ఉంటుంది తప్ప మళ్ళీ వెనక్కి రావడం అనేటటువంటి స్టేట్ ఉండదు మహాత్ముల తాలూకు మార్గంలో. అది సో అంచేత మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదని చెప్పడం కోసం ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాను మీకు నేను. ఎలివేట్ యువర్ సెల్ఫ్, ఎలివేట్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టేజ్ టు ది సెకండ్ స్టేజ్. ఎలివేట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఎలివేట్ చేసుకో, నిన్ను ఉద్ధరించుకో అని చెప్తున్నారు. పక్కాడు వచ్చి ఎవడో మనం చేయందించాలని కోరుకోకూడదు ఎప్పుడూ కూడా. భగవంతుడు గాడ్ క్రియేటెడ్ ద మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అన్నారు కానీ కదా మనం చెప్తున్నారు. భగవంతుడు తన తాలూకు ప్రతిరూపంగా మానవుని సృష్టించాడు సుమా అని చెప్తున్నారు.
సృష్టి మొత్తంలో ఎన్ని ప్రజ్ఞలు అయితే పనిచేస్తున్నాయో అవన్నీ కూడా నీలోనే పనిచేస్తున్నాయి సుమా అని చెప్తున్నారు. యోగంతో ఆ ప్రజ్ఞను నువ్వు మేలుకొల్పుకోవాలి సుమా అని చెప్తున్నారు. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా నీలోనే ఉంది సుమా అని చెప్తున్నారు. దాని తాలూకు కీ నీకే ఇచ్చారు సుమా అని చెప్తున్నారు. మానవ జన్మ అంటే దాని తాలూకు కీ కూడా నీకే ఇచ్చారు సుమా, తాళం చెవి కూడా నీకే ఇచ్చారు సుమా అని చెప్తున్నారు. ఎవరో వచ్చి సహాయం చేస్తే నేను ముందుకు వెళ్తానని ఎవరు చేయబట్టుకుని నడుస్తాననే దానికన్నా కూడా నువ్వు 10 మంది నేను చేయబట్టి నడిపించే స్థితిలో మానవ జన్మ ముందు సుమా, అంత ఉత్తమమైన జన్మ మానవ జన్మ అంటే సుమా అని చెప్తున్నారు. అందువల్ల ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎలివేట్ యువర్ సెల్ఫ్, ఎలివేట్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టేజ్ టు ది సెకండ్ స్టేజ్. నిన్ను నువ్వు వదిలించుకోవాలి. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లోకి నువ్వు తీసుకెళ్ళాలి. నీ అంతా నువ్వే వెళ్ళాలి. దెన్ ప్రే ఫర్ గ్రూప్ కాన్షియస్నెస్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్, దెన్ యు నో యువర్ సెల్ఫ్. ప్రే ఫర్ గ్రూప్ కాన్షియస్నెస్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్, దెన్ యు నో యువర్ సెల్ఫ్. ప్రే ఫర్ ద గ్రూప్ కాన్షియస్నెస్ అదే తెలుసా, 10 మందితో కలిసి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జ్వాల్కూల్ గారి తాలూకు భాషలో విత్ లవింగ్ అండర్స్టాండింగ్ అంటారు. అర్థం చేసుకోవడం వెనక ప్రేమ ఉండాలి. ఒక మనిషి అర్థం చేసుకోవడం వెనక లాజిక్, రీజనింగు, గుడ్ బ్యాడ్ ఇవన్నీ కాదు. లవింగ్ అండర్స్టాండింగ్ అంటే దేన్నైనా కూడా ప్రేమతో అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాల్సిన అని చెప్తున్నారు. ఇవన్నీ కీ వర్డ్స్ సాధనలో. సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఆ గ్రూప్ కాన్షియస్నెస్ కోసం మనం ప్రే చేయాలి. మార్నింగ్ ఇన్వికేషన్ దాకా చదివించాను చూసారా మీకు. ఆ మార్నింగ్ ఇన్వికేషన్ చదివించిన దాంట్లో ఆ గ్రూప్ కాన్షియస్నెస్ ప్రే చేయడం కూడా దాంట్లో పార్ట్ ఆఫ్ ఇట్. నాట్ ఓన్లీ ద గ్రూప్ కాన్షియస్నెస్, ఎత్త చుట్టూరా మిగతా లోకాలు, సూక్ష్మ లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా సూక్ష్మలోకాల్లోని ప్రజ్ఞలను కూడా మనం ఇన్వోక్ చేసి మనలోకి దించుకునేటటువంటి ఒక ప్రక్రియ మనం ఈ లెక్చర్ మొట్టమొదటిలో చదువుకున్నటువంటి ఇన్వొకేషన్లో ఉంటుంది. దాని గురించి ప్రే చేయాల్సిమా అని చెప్తున్నారు. దాని గురించి ప్రే చేసి సరిపోదు. దాని గురించి ప్రే చేసి ఆ సామూహికమైనటువంటి సమాహారమైన ప్రజ్ఞ అనేది మనలోకి దిగొస్తున్నప్పుడు దాన్ని మనం ఇతరులకి పంచడం, ఇతరులతో కలిసి జీవించడానికి కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. దెన్ యు నో యువర్ సెల్ఫ్. అప్పుడు తెలుస్తుంది అంటే ఏంటో చెప్తున్నారు. ఇంత ప్రక్రియ జరిగితే నో దై సెల్ఫ్ అన్నారు చూసారా. ఇంత ప్రక్రియ జరిగితే అప్పుడు తెలుస్తుంది. నో దై సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్ అంటే అప్పుడు తెలుస్తుంది అంటే ఏంటి తెలుస్తుంది. అప్పుడు చెప్పిన తర్వాత ది రెస్ట్ ఆఫ్ ది థింగ్ దే నో బికాజ్ ఇన్ దెమ్ అండ్ ఇన్ యూ లివ్స్ ద ఓన్లీ వన్ ఫెలో హూ సేస్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అండ్ హూ సేస్ ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ లైఫ్, ఐ ఆమ్ రిసరెక్షన్. సో నో దై సెల్ఫ్. ది రెస్ట్ ఆఫ్ ది థింగ్ దే నో బికాజ్ ఇన్ దెమ్ అండ్ ఇన్ యూ. అంటే ఒక్కసారి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇతరుల్లో కానీ మనలో కానీ లివ్స్ ద ఓన్లీ వన్ ఫెలో హూ సేస్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఇతరుల్లో కానీ మనలో కానీ ఒకే ఒక ఆయన నివసిస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది. ఆయన ఎవరు? ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఆయనే నేనే ఆయన అని చెప్పి తెలుస్తుంది సుమా అని చెప్తున్నారు. అండ్ హూ సేస్ ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ లైఫ్, ఐ ఆమ్ రిసరెక్షన్ అని చెప్తారు. ఐ ఆమ్ ది వే అండ్ ఐ ఆమ్ లైఫ్. నేనే జీవనాన్ని, నేనే మార్గాన్ని అని చెప్పి ఆయన చెప్తాడు సుమా అని చెప్పి సో నో దై సెల్ఫ్. కాబట్టి నో దై సెల్ఫ్, నువ్వు ఎవరో తెలుసుకో అని మాస్టర్ గారు చెప్పారు. దీంతో నో దై సెల్ఫ్ లెక్చరు పూర్తయింది. వచ్చే వారం ఒకరోజు ఒక అద్భుతమైనటువంటి పరమ గురువులతో కలిసి ఎలా పనిచేయాలి, ఎలాంటి వాళ్ళని పరమ గురువులు తమ శిష్యులుగా అంగీకరిస్తారు, పరమ గురువులతో పాటు జీవిస్తున్నప్పుడు ఉండే సాధన మార్గం అనేది ఎలా ఉంటుంది, ఆ సాధన మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఎక్విప్మెంట్ అనేటటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాలి, ఎట్లాంటి సంకల్పాలతో, ఎట్లాంటి జీవన విధానంతో పరమ గురువుల తాలూకు మార్గంలో మనం వాళ్ళతో కలిసి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి సందర్భాల్లో పరమ గురువులు దర్శనం ఇస్తారు, ఎలాంటి సందర్భాల్లో అదృశ్యంగా మన వెనకుండి వాళ్ళు నడిపిస్తారు, దానికి మనం ఎట్లాగ ప్రిపేర్ చేసుకోవాలి మనం అనేటటువంటిది ఒక ఆయన ఎవరో క్వశ్చన్ చేస్తే మాస్టర్ గారు దాని సమాధానం చెప్పారు. అది వచ్చే వారం అంటే లెక్చర్ వేళతో అయిపోయింది. మనం గత వారం అనుకున్నట్టుగా ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్. మాస్టర్ గారు ఒక ఆయన ఎవరో క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అది వచ్చే వారం చెప్పుకుని దాంతో ఈ నో దై సెల్ఫ్ లెక్చర్ సిరీస్ని మనం ముగించుకుందాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాः గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.